ఇక రేవంత్ రెడ్డి గారు ఇకనైనా స్పందించి మా వికలాంగుల సమస్యల పైన మీరు అర్థం చేసుకొని మా యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని మా సమస్యలు నెరవేరుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు నెరవేరిస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో నిన్నగాక మొన్న విడిపోయిన పక్క రాష్ట్రంలో చూసుకోండి, పక్క రాష్ట్రంలో సీఎం గారు ఉప సీఎం గారు వికలాంగులతోటి ఒక రోజు మొత్తం బస్సులలో బస్సు యాత్ర తీసిరు. అదేవిధంగా కనీసం మిమ్మల్ని కలవడానికి కూడా అపాయింట్మెంట్ సీఎం మనకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మనకు అపాయింట్మెంట్ సీఎం ఇవ్వని సీఎం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి నేను ఈ వేదిక పరంగా నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మనకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రిలే నిరాహార దీక్షను విజయవంతం చేస్తారని ఈ వేదిక మూలంగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై వికలాంగ్.